బ్రేకింగ్ న్యూస్ పాకిస్తానీ స్పై జ్యోతి మల్హోత్రాతో పాటు మరొక మహిళ ఉన్నట్టు కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఆమె పేరు ప్రియాంక సేనాపతి, ఒడిషా చెందిన అమ్మాయి. ఈమె కూడా యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. ఇదే టైంలో కూడా పాకిస్తాన్కి వెళ్ళి ఒక టూర్ కంప్లీట్ చేసుకుని వచ్చింది. అది కూడా 3 months బ్యాక్. మన జ్యోతి మల్హోత్రా కూడా 3 months బ్యాకే వెళ్ళి టూర్ని కంప్లీట్ చేసుకుని వచ్చింది. దాని తర్వాతే పహల్గామ్ అటాక్ జరిగింది. ఆమె పూర్తిగా అంగీకరించింది పహల్గామ్ అటాక్ లో నా హస్తం ఉందని. అలాగే ఇప్పుడు రీసెంట్ గా తెరపైకి వచ్చిన పేరు ప్రియాంక సేనాపతి. ఈ ఒడిషాకి సంబంధించిన అమ్మాయి 3 months బ్యాక్ పాకిస్తాన్కి వెళ్ళి కర్తాపూర్లో మొత్తం కూడా షూట్ చేసుకుని వచ్చింది. అయితే ప్రియాంక అలాగే జ్యోతి ఇద్దరు కూడా మంచి స్నేహితులు అంట. ప్రియాంకకి ప్రీ వ్లాగ్స్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. అందులో 14,600 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అలాగే ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, అందులో ఒక 20,000 వరకు కూడా ఫాలోవర్స్ ఉన్నారు. సో ప్రియాంక తను కలిసి దిగిన ఫోటోలన్నీ కూడా బయట చాలా హల్చల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రియాంక కూడా పాకిస్తానీ స్పై అని చెప్పేసి అనుకుంటున్నారు. అయితే ప్రియాంక దీనిపైన స్పందించింది. ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెట్టింది. నేను పాకిస్తానీ స్పై కాదు, జ్యోతి నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. అలాగే జ్యోతి ఇలాగా పాకిస్తానీ స్పైగా మారిందన్న విషయం, గూఢచారానికి పాల్పడుతున్న విషయం తెలిస్తే నేను ఖచ్చితంగా సమాచారం పోలీసులకి చేరదేసేదాన్ని. కాకపోతే నాకు అసలు ఆ విషయాలు ఏమీ కూడా నాకు తెలియదు. ఇప్పుడు రీసెంట్గా తెలిసిన తర్వాత నేను చాలా హేట్ చేస్తున్నాను. అలాగే నా మీద ఏమైనా అనుమానాలు ఉంటే ఖచ్చితంగా పోలీసులు నన్ను విచారణ చేయొచ్చు, నేను పూర్తిగా సహకరిస్తానంటూ కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తుంది. సో పాకిస్తాన్ టూర్కి వెళ్ళడం, పాకిస్తాన్లో ఒడియా అమ్మాయి అంటూ ఈమె వ్లాగ్ చేయడం, ఇదంతా కూడా బాగానే ఉంది. కాకపోతే పాకిస్తాన్ ఏమైనా ఒక పెద్ద దేశమా? బాగా అభివృద్ధి చెందిన దేశమా? పాకిస్తాన్ టూర్కి వెళ్ళి అక్కడ ఏం చూపిస్తారు? పాకిస్తాన్లో ఎటువంటి ఆకలి బాధలు ఉన్నాయి? ఆకలితో ప్రజలు చనిపోతున్నారు. అవా చూపించడానికి వెళ్ళి టూర్స్ చేస్తుంది. పాకిస్తాన్లో అంతగా చూపించడానికి పెద్ద టూరిస్ట్ ప్లేస్ ఏం కాదు. అక్కడ అంతగా లేవు కాబట్టే వాళ్ళు కశ్మీర్ కోసం కోట్లాడుతున్నారు. కాబట్టి మరి ట్రావెలర్స్ ఎక్కడైనా మరి వాళ్ళు ఇలాంటి పాకిస్తాన్ టూర్లకి వెళ్ళడం ఆపేస్తే మంచిది. లేదంటే ఈసారి ఖచ్చితంగా కఠినంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇంటెలిజెన్స్. ఎవరిని కూడా అంత ఈజీగా పంపించరని అయితే మాత్రం నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇలా ఎంతమంది పాల్పడి ఉండొచ్చు? తెరపైకి చాలా నేమ్స్ వస్తున్నాయి. స్లీపర్ సెల్స్ చాలా మంది ఉన్నారు. ప్రియాంక ఒడిషా అమ్మాయి పాకిస్తాన్లో అంటూ కూడా పెట్టేసింది. మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, తెలుగోడు పాకిస్తాన్లో అంటూ కూడా. విడిపోయిన తర్వాత వాళ్ళ భూభాగంలో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చింది కట్టుకుంటారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మీరు హిందూ దేవాలయాలు ఇక్కడ సరిగ్గా లేవు, పాడుపడిపోయిన విషయం షూట్ చేసి ఇక్కడున్న హిందువుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద ఇంకా ద్వేషం పెంచుకోవడం అవసరమా? అవసరం లేదు కదా. వాళ్ళు మాకు ఇస్లాం దేశంగా కావాలని చెప్పేసి విడిపోయారు కాబట్టి ఇస్లాం దేశాన్ని ఫాలో అవుతారు. మనకి హైందవ రాజ్యం కావాలని చెప్పేసి మనం విడిపోయాం కాబట్టి మనం ఖచ్చితంగా మన హిందుత్వాన్ని ఫాలో అవుతాం. సో ఇలాంటి ట్రావెలర్స్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం అయితే ఉంది, నాకు పూర్తిగా అనిపిస్తుంది. ఒకసారి పూర్తిగా నేను మరిన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ ప్రియాంక సేనాపతి గురించి. మరి జ్యోతికి ఈమెకి అసలు ఎటువంటి రిలేషన్ ఉన్నదని కూడా మనకు తెలియాలి. పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేసిందనే ఆరోపణలపై అరెస్ట్ అయిన మరో సృష్టికర్త జ్యోతి మల్హోత్రా కేసుతో సంబంధాల కోసం ఒడిశాకు చెందిన వ్లాగర్ అయిన యూట్యూబర్ ప్రియాంక సేనాపతిని విచారిస్తున్నారు. ప్రియాంక సేనాపతి 3-4 నెలల క్రితం పాకిస్తాన్లోని కర్తార్పూర్ను సందర్శించారు. ఆమె జ్యోతితో కూడా స్నేహితురాలు. తన సహచరు అరెస్టు తర్వాత సేనాపతి జ్యోతికి పాకిస్తాన్తో ఉన్న సంబంధాల గురించి తనకు తెలియదని మరియు దర్యాప్తులో పూర్తి సహకారాన్ని నేను ఇస్తానని హామీ ఇచ్చారు. జ్యోతి కేవలం నాకు స్నేహితురాలు. నేను ఆమెను యూట్యూబ్ ద్వారా కలిశాను. ఆమెపై ఆరోపణలు ఉన్న విషయం నాకు తెలియదు. ఆమె శత్రువు పాకిస్తాన్ కోసం గూఢాచార్యం చేస్తుందని నాకు తెలిస్తే నేను ఆమెతో సంబంధంతో ఉండేవాడిని కాదు అని ఆమె ఇన్స్టాగ్రామ్లో రాసింది. ఏదైనా దర్యాప్తు సంస్థ ప్రశ్నించాలనుకుంటే నేను పూర్తి సహకారం అందిస్తాను. దేశం అన్నిటికంటే గొప్పది, జై హింద్ అని ఆమె అన్నారు. అసలు ఈ ప్రియాంక సేనాపతి ఎవరు? ప్రియాంక సేనాపతి పూరికి చెందిన యూట్యూబర్. ఆమె తన ట్రావెల్ వీడియోలకు ప్రసిద్ధి చెందింది. ఆమె ఒడిశాలోని వివిధ ప్రదేశాలకు మరియు భారతదేశం అంతటా అన్వేషిస్తుంది. యూట్యూబ్లో మొత్తం 14,600 మంది సబ్స్క్రైబర్లు మరియు ఆమె ఇన్స్టాగ్రామ్లో 20,000 మంది ఫాలోవర్లతో అరెస్ట్ చేయబడిన జ్యోతితో ఆమెకు ఉన్న సంబంధం కారణంగా సేనాపతి స్కానర్ పరిధిలోకి వచ్చారు. సేనాపతి తన పాకిస్తాన్ పర్యటనను ప్రదర్శిస్తూ తన యూట్యూబ్ ఛానల్లో ప్రీ వ్లాగ్స్లో ఒక వీడియోను కూడా పోస్ట్ చేస్తుంది. పాకిస్తాన్లో ఒడియా అమ్మాయి, కర్తార్పూర్ కారిడార్ గైడ్, ఒడియా వ్లాగ్ అని ఆమె తన వీడియోకి క్యాప్షన్ కూడా ఇచ్చింది. అయితే మరి ఆమెని ప్రస్తుతం అరెస్ట్ చేస్తారా లేదా అనేది మాత్రం చూడాలి. సో గైస్, చూశారు కదా, ప్రియాంక సేనాపతి జ్యోతికి బెస్ట్ ఫ్రెండ్ అంట. మరి ఈమెను కూడా త్వరలో అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చేసి విచారిస్తే బెటర్ అంటారా? మీరేమనుకుంటున్నారు ఆ విషయాన్ని?
మాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. నేనైతే అరెస్ట్ చేసి విచారించడమే బెటర్ అనిపిస్తుంది. అలాగే వీళ్ళనే కాదు, ఈ పాకిస్తాన్కి సంబంధించి ఎవరైతే ఇలా టూర్కి ట్రావెల్స్కి వెళ్ళి వ్లాగ్స్ వీడియోస్ రికార్డ్ చేస్తారో ప్రతి ఒక్కరిని కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళందరినీ కూడా విచారించాలి. వాళ్ళ అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. వాళ్ళ ఛానల్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసే ప్రయత్నం చేయాలి. సో అలాగే మన తెలుగు యూట్యూబర్స్ కూడా కొంతమంది ఉన్నారు పాకిస్తాన్ టూర్కి వెళ్ళే వాళ్ళు. సో వీళ్ళను కూడా అదుపులోకి తీసుకుని వీళ్ళ అకౌంట్స్ కూడా చెక్ చేసి వీళ్ళ టూర్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అయితే వాళ్ళ పేర్లు చెప్పే ప్రయత్నం చెప్తా. రవి తెలుగు ట్రావెలర్. సో ఇతను మన తెలుగు యూట్యూబర్, ప్రముఖ యూట్యూబర్ ఈయన. సో ఇతను ఎక్కువగా పాకిస్తాన్కి వెళ్ళాడు. సో అక్కడ చాలా ప్రాంతాల్లో కూడా అతను వెళ్ళాడు. బలోచిస్తాన్ అనే ప్రాంతానికి కూడా వెళ్ళాడు. సో ఇతన్ని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుని తన అకౌంట్స్ అన్ని కూడా చెక్ చేయాలి. అండ్ తన టూర్ ముఖ్యంగా ఈ పాకిస్తాన్ టూర్కి ఎప్పుడైతే వెళ్ళాడో ఆ డీటెయిల్స్ అన్ని కూడా చెక్ చేయాలి. అలాగే నా అన్వేషణ. సో ఇతనికి సంబంధించి కూడా అన్ని విషయాలు కూడా చెక్ చేసే ప్రయత్నం చేయాలి. భయ్యా సన్నీ యాదవ్. సో ఇతను బైక్ ట్రావెలర్. ఇతను కూడా పాకిస్తాన్కి వెళ్ళడానికి ట్రై చేశాడు. రీసెంట్గా వార్ సిచ్యువేషన్లో కూడా వెళ్ళడానికి ట్రై చేశాడు అంటూ కూడా చెప్తున్నారు. సో ఇతన్ని కూడా చెక్ చేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఉమా తెలుగు ట్రావెలర్. సో వీళ్ళ నలుగురు కూడా మన తెలుగు యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించి చాలా ప్రసిద్ధి చెందిన వాళ్ళు, ముఖ్యంగా ఈ వ్లాగ్స్ ఇలాంటివి చేయడంలో. కాబట్టి వీళ్ళు పాకిస్తాన్ టూర్కి వెళ్ళారు. వీళ్ళని అదుపులోకి తీసుకుని వీళ్ళ అకౌంట్స్ ఖచ్చితంగా చెక్ చేయాల్సిందే. ఏమో ఎవరికి తెలుసు, ఇంట్లో దొంగ ఈశ్వరుడికైనా చిక్కడంటారు. మరి ఒక మహిళ చిక్కింది కదా, వీళ్ళు మరి మగవాళ్ళు మరి దేనికైనా ఆశపడి ఉంటారేమో. ఒకసారి చెక్ చేస్తే అయిపోతుంది కదా, వెళ్ళారు కాబట్టి. సో ఇలానే చాలామంది మన అన్ని రాష్ట్రాల్లో మన దేశానికి సంబంధించి చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని వాళ్ళ అకౌంట్స్ ఖచ్చితంగా చెక్ చేయాలి. లేదంటే ఈరోజు జ్యోతి మల్హోత్రా పహల్గామ్ వెనకాల అటాక్ వెనకాల నా హస్తం ఉందంటూ కూడా ఆమె అంగీకరించింది. కొంతమంది స్లీపర్ సెల్స్ దొరుకుతున్నారు. ఎక్కడో విజయనగరంలో నుంచి హైదరాబాద్లో బాంబ్లేస్ చేయడానికి కూడా సిద్ధపడ్డారంటే వీళ్ళు ప్లానింగ్ ఎంత స్ట్రాంగ్గా ఉండి ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి ఎవరిపైనా సరే అనుమానం వచ్చినా వెంటనే మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేద్దాం.